ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వచ్చిన ప్రముఖులందరికీ కూడా స్వాగతం. ముందుగా దీపారాధన కార్యక్రమం నాగార్జున గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మల్లాది విష్ణు గారు, నాగార్జున గారు, కనకారావు గారు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల అలంకరణ, ఈ రోజున సందర్భంగా ఈ రోజున మరి ప్రముఖులందరూ విచ్చేసినందుకు ఈ సభను ఉద్దేశించి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన పెద్ద అయిన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2 సార్లు పనిచేసిన వ్యక్తి, మన అందరికీ కూడా స్ఫూర్తిదాతైన పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వారికి నివాళులకి అర్పించడానికి వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో కూడా చనిపోయి సుమారు 15 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకొని ప్రతి ఒక్కళ్ళకి చదువు, వైద్యం, ఇల్లు, ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలని భావించిన వ్యక్తి, అది నిరూపించిన వ్యక్తి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పి తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే పిల్లల చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం కానివ్వండి, ఆరోగ్యశ్రీ అని ప్రతి వాళ్ళ ఆరోగ్యానికి భద్రత కల్పించడం కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా సొంత ఇల్లు ఉండాలని చెప్పడం కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఆపద్బాంధవులాగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి యొక్క పరిపాలన జరిగింది. ఆ తర్వాత 2014 నుంచి 19 వరకు ఏ విధంగా పరిపాలన జరిగిందో మనందరికీ కూడా తెలుసు. వారు పెట్టిన పథకాలన్నింటినీ కూడా తూట్లు పొడుస్తూ ప్రజల్ని మోసం చేసే విధంగా చంద్రబాబు యొక్క పరిపాలన జరిగింది. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పథకాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ ఆయన చెప్పిన ప్రకారం నాన్నకంటే నేను 2 అడుగులు ముందుకేస్తానని చెప్పని ప్రతి ఒక్క పథకాన్ని కూడా మెరుగుపరిచి ఆ రోజు పెద్ద పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ ఇస్తే చిన్నపిల్లల నుంచి అమ్మఒడి పెట్టి పిల్లల్ని చదివించడం కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా వైద్యం అందాలని చెప్పని వైద్యంలో అనేక వ్యాధులను కూడా దాంట్లో పొందుపరిచి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ దగ్గర తీసుకొచ్చి వైద్యం చేయించడం కానివ్వండి, దాదాపుగా ఇళ్ల స్థలాలు కనుక చూసుకుంటే కనుక గతంలో ఎన్నడూ లేని విధంగా 32 లక్షల కుటుంబాలకి ఇళ్ల స్థలాలు కేటాయించడం కానివ్వండి, ఇళ్ల నిర్మాణాలు కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు వారి యొక్క నాన్నగారి యొక్క స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. వాటన్నిటినీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిందో కొనసాగించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా
రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే పేద ప్రజల కోసం అనునిత్యం ఆయన ఆలోచించే వ్యక్తి. అటువంటి మహనీయుడు ఈరోజు మన వద్దకు లేకపోయినా కానీ మన పార్టీ యొక్క ఆశయాలు కావచ్చు, ఆలోచన విధానాలు కావచ్చు, మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బాటలోనే నడుస్తాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఘనంగా అందరం కూడా నివాళులు అర్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటాను. పెద్ద ఆయన ఉద్దేశించి అది మల్లాది విష్ణు గారిని మాట్లాడుతుండే కూర్చున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి, భారతదేశం కాదు యావత్ ప్రపంచం అంతా కూడా బాధపడినటువంటి రోజు. రాజశేఖర రెడ్డి గారి దుర్మరణం పాలై 15 సంవత్సరాలు ఆయన వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాల్లో అందరం కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని, ఆయన ఆలోచన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల దగ్గరికి తీసుకువెళ్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానే కాదు ఒక విలక్షణమైనటువంటి మనిషి. బహుముఖంగా రాజకీయాల్లో రాణించినటువంటి వ్యక్తి. డాక్టర్గా ఆయన ప్రారంభించి విద్యా, ఎక్సైజ్, అలాగే చివరికి 2 సార్లు ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించినటువంటి వ్యక్తి. అందరూ కూడా హైకమాండ్ నిర్ణయంతో ముఖ్యమంత్రులు అయ్యేటటువంటి వాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రజల యొక్క కోరిక మేరకు, ప్రజల యొక్క ఆలోచన మేరకు, ఆయన ప్రజల యొక్క ఆశీర్వాదంతో 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2004-09లో ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తి. ఆయన ఏదైనా సరే ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన్ని నిలబడి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలని ఖచ్చితంగా ప్రజల పక్షాన పనిచేయించేటటువంటి వారు. అలాగే అధికారంలో ఉంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పని చేయాలి, ఏ విధంగా ప్రజల మనసులు చూరగొనాలి, వారి సమస్యలు తీర్చాలి, వారి బాధలు తీర్చాలి అని ఆలోచన చేసినటువంటి వ్యక్తి. ఎవరి పేరు చెప్తే ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా, ఎవరి పేరు చెప్తే ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా, ఎవరి పేరు చెప్తే విద్య, వైద్యం గుర్తుకొస్తుందో ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తొలి సంతకం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తొలి సంతకం అనేది ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో తొలి సంతకం పెట్టి ఇంటికి వెళ్ళే లోపే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని విద్యుత్ తీగల మీద రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చినటువంటి వ్యక్తి. విద్యుత్ ఇవ్వటమే కాదు, ఆయన మరణించినా కూడా, ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఆ ఉచిత విద్యుత్తుని వచ్చినటువంటి అన్ని ప్రభుత్వాలు గౌరవిస్తూ దాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అదే కాదు, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, జలయజ్ఞం కానీ, అలాగే ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ మర్చిపోలేవు. ఆయన చూపించినటువంటి బాటలోనే మనం నడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మరణానంతరం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనలతోనే మరింతగా అనేక కార్యక్రమాలని తీసుకొచ్చాం. ప్రజలకి మరింత చేరువైనటువంటి పరిస్థితి చూసాం. కానీ ఆయన స్నేహశీలి. ఆయనతో ఎవరైనా సరే ఒక్కసారి మాట్లాడినా, స్నేహం చేసిన, చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి సందర్భంలో కానీ, డాక్టర్గా చదువుకున్నటువంటి సందర్భంలో కానీ, ఎక్కడ ఎవరు పరిచయమైనా కూడా జీవితాంతం ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన్ని స్ఫురణ తీసుకుని, ఆయనతో మననం చేసుకుంటూ, ఆయనతో గడిపినటువంటి కాలాన్ని గుర్తు తెచ్చుకుంటూ పనిచేస్తాం. మనందరం కూడా చాలా అదృష్టవంతులు. రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి సందర్భంలో
రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేయడం, ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్ళడం, అధికారమే కాదు, అధికారం లేకపోయినా ప్రజలకి ఏ విధంగా పని చేయొచ్చో చూపించినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి ఎవరున్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఈ కార్యక్రమం చేయాలి అని అంటే ప్రతిపక్ష నేతగా ఆయన ఏదైనా ఒక మాట మాట్లాడితే దాన్ని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు తూచా తప్పకుండా అమలు చేసేవి అని చెప్పిన డిఫెక్టో ప్రభుత్వాన్ని నడిపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన్ని మనందరం కూడా మననం చేసుకుంటూ ఆయన విగ్రహాల్ని ప్రతి రోజు కూడా ఆయన్ని చూసి మనం ఆయన బాటలో మరింతగా నడవడానికి స్ఫూర్తి ప్రదాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఆయన యొక్క పోరాట పనిమని స్ఫూర్తిగా తీసుకుని ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలి, ప్రజల పక్షాన నిలబడాలి అని మనందరం అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ జోహార్. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మెరుగు నాగార్జున గారిని మాట్లాడుతున్న కోరుతున్నాను. ఈరోజు పేద ప్రజల యొక్క ఆశాజ్యోతిగా, బడుగు బలహీన వర్గాలకు ఒక అండగా, భారతదేశ రాజకీయాల్లోనే తనకంటూ ఒక గొప్ప అధ్యాయాన్ని సృష్టించినటువంటి మహనీయునిగా, రాజకీయాలంటే ఏ రాజకీయ నాయకుడైనా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రజలను గుండెల్లో పెట్టుకుని పరిపాలించిన పరిపాలనా దక్షుడుగా పనిచేసినటువంటి మహనీయుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి యొక్క చనిపోయిన దినం 15 సంవత్సరాల క్రితం ఆంధ్రావని నివ్వెరపోయింది, మూగపోయింది. ఈరోజు మహనీయుల్ని కోల్పోయాం. రాజకీయాల్లో అనేక మందిని చూస్తూ ఉంటాం, కానీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు లాంటి రాజకీయ నాయకుడిని ఇది వరకు చూసి ఇక మున్నెన్నడూ చూడలేనటువంటి పరిస్థితి భారతదేశ రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం. నిజంగా రాజశేఖర రెడ్డి గారి గురించి, ఆయనతో నడిచిన రోజులు గుర్తు తెచ్చుకుంటే రాజశేఖర రెడ్డి గారితో నడవటం ఎంత అదృష్టమో, ఆయన పరిపాలన చూడటం ఎంత అదృష్టమో అందరికీ జ్ఞప్తికి వస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆటుపోట్లు ఎదుర్కొని రాజకీయాలు నడిపి ఆంధ్ర రాష్ట్రానికి 2 పర్యాయాలు ముఖ్యమంత్రి అవ్వటం అంటే అది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి చెల్లుతుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పార్టీలు అనేవి లేకుండా, నావాడు నీవాడు అని లేకుండా, ఎవరికి సహాయం చేయాలో, ఎవరు సహాయం కోసం వస్తారో, ఎవరికి ఏం చెయ్యాలో అనేది చాలా నిశితంగా దూరదృష్టితో ఆలోచించి ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పరిపాలనా దక్షుడిగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకోవాలా. ఎందుకంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, తారతమ్యాలు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను పోగొట్టాలంటే చదువు అవసరమని చదువుకు ప్రయారిటీ ఇవ్వటం కానీ, వాటన్నిటికన్నా మిన్నగా ఆరోగ్యం అవసరమని ఆరోగ్యశ్రీ తీసుకురావటం కానీ, లేకపోతే వ్యవసాయం దండగని అనేక మంది రాజకీయ నాయకులు అంటున్న తరుణంలో కాదు వ్యవసాయం పండుగని పరిపాలన చేసిన తీరు కానీ, ఈ రాష్ట్రంలో ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వచ్చి సహాయం అని అడిగితే నేనున్నానని చెప్పి పరిపాలన చేసినటువంటి పరిపాలనా దక్షుడు. అలాంటి మహనీయుడిని రాష్ట్రం కోల్పోతే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు తరువాత వచ్చిన ప్రభుత్వాలు కాలరాస్తే ఆయనను జ్ఞప్తికి తెచ్చుకునే విధంగా లేకుండా చేయాలని చూస్తే మరలా ఆంధ్ర రాష్ట్రానికి ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అవటం,
ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరలా తీసుకొని వచ్చి ఆయన కన్నా మిన్నగా పనిచేయాలనే ఒక తపనతో పనిచేసి ఈ రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఏమి కోరుకున్నారో, ఆయన చేయకుండా ఏమి మిగిలిపోయినాయో ప్రతి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రూపేణా ఈ రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి తీరు రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేం. అలాంటి గొప్ప నాయకుడికి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టడం, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం, ఆయన ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయటం అనేది ఇది ఒక చరిత్ర. అలాంటి గొప్ప కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరిగితే ఈరోజు ప్రభుత్వాలు ఎందుకు చెప్తా ఉన్నామంటే, రాజశేఖర రెడ్డి గారు అయా మీ పరిపాలన, మీ బ్రహ్మాండం వంటి పరిపాలన, ప్రజారంజకమైన పరిపాలన చూశాము, మీ కుమారుడి పరిపాలన చూశాము, ఈరోజు ఆంధ్రప్రదేశ్ నివ్వెరపోతా ఉంది, విలవిలలాడుతూ ఉంది, సంక్షేమ పథకాలు గాలికి వదిలేశారు, చెప్పిన మాటలు అబద్ధాల మూటలైనాయి, సంక్షేమ పథకాలు అనేవి కాలరాసే పరిస్థితి వచ్చింది, మీరు పైనుంచైనా ఈ రాష్ట్రాన్ని మరలా కాపాడటానికి అవకాశం ఈ పరిపాలన చేసే వాళ్ళకి మరి మంచి బుద్ధి కూడా ప్రసాదించే విధంగా చూడమని ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎన్నికలలో వాగ్దానం ఇవ్వటం, మాట చెప్పటం, మర్చిపోవటం అనేది ఆనవాయితీగా తయారైనటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. మీలాగా చెప్పిన మాట, చెప్పని మాట చేయనటువంటి ప్రభుత్వాలు పోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశాడంటే ఏ హామీ ఇచ్చాడో, ఏ మాట చెప్పాడో ఆ మాట మీ మాట కన్నా గొప్పగా పరిపాలన చేసి రాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంటే తరువాత వచ్చినటువంటి ఈరోజు ప్రభుత్వం నీరుగారుస్తూ ఉంది. ఇలాంటి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అందుకనే మరలా రాజన్న రావాలా, మరలా రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవ్వాలా, తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా చాలా నిశ్చితంగా వేడుకుంటా ఉన్నాం. జరిగినటువంటి మహనీయుల యొక్క జ్ఞాపకాలు ఎప్పుడు గుర్తొస్తాయి. రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరము ఆకోణంలోనే ఉంటారు. కాబట్టి ప్రభుత్వాలు మారినా రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో మారదు, మారదుగాక మారదు. అది జగన్మోహన్ రెడ్డి గారే ముందుకు తీసుకెళ్తారని మీ ద్వారా తెలియపరుస్తూ, రాబోయే రోజుల్లో మరలా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం విరాజిల్లుద్దని తెలియపరుస్తూ మహనీయునికి ఘనమైన నివాళులు సమర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. జోహార్ జోహార్ జోహార్. ఈ సందర్భంగా విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది.
అందరికీ నమస్కారం. ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా ఈరోజు మన పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. అపర భగీరథుడని పేరు సంపాదించుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల గుండెల్లో ఎప్పుడూ చిరస్థాయిగా ఉంటారు. ఏదైతే చంద్రబాబు నాయుడు 2014-2019లో అరాచక పాలన సృష్టించిన 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత విద్యుత్ తీగల మీద బట్టలారేసుకోవాలని చెప్పేసి హేళన చేసిన చంద్రబాబు నాయుడికి సరైన బుద్ధి చెబుతూ తొలి సంతకం ఉచిత విద్యుత్ ఏర్పరిచి, అదేవిధంగా పేదల ఆరోగ్యం పట్ల ఆపద్బాంధవుడుగా ఉండి పేదలకి ఎంతో మేలు చేకూర్చే 4% రిజర్వేషన్ ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర చరిత్రలో చేయలేదు. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్, విద్యా కానుక ఎన్నో పథకాలు తీసుకొచ్చి 2004-2009లో ఒక ప్రజలు మెచ్చే స్వర్ణయుగం లాంటి పాలన చేశారు. 2019 దగ్గర నుంచి 2024 వరకు కూడాను తన తనయుడు ఇంకో 2 అడుగులు ముందుకు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు తీసుకొచ్చారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దాన్ని అన్నీ కూడా కాలరాసి సూపర్